లేనోళ్ళకు జాగా భూమి లేనోళ్ళకో ఇల్లు ఇస్తే ఇమ్మనుర్రి, లేకుంటే లేదు. ఉన్నోనికి ఇద్దరైతే ఊకోరు. ఒక్క రూపాయి మాకు ఏ పింఛన్ రాదు, మాకు ఏది రాదు. అరిల్లో పుణ్యకాలం మాకైతే ఏది లేదు, జాగా లేదు, భూమి లేదు. ఆన్లైన్లో కొట్టి చూడుర్రి ఎట్లున్నామో ఏం కథ. కూలీ 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 చేసుకొని బతుకుడే గాని ఏం లేదు. అంతే ఈ మార్కెట్ ఇక గచ్చిన బిడ్డ గుజ్జోడు గుల్లాపోడు ఎడ్డోడు ఎక్కిరోడు బతాడు అంతే. ఇదైతే బతకాలి, ఇది ఉండాలి. మేము ఊరికపోతామా నాని, ఊరికపోతామా? ఏ ఊరికి లేదు, ఏ పల్లెకి లేదు. ఎప్పుడో ఒకసారి నువ్వు 6 నెలలకు ఒక్కసారి అట్లా పోతాం, ఇట్లా వస్తాం. మేము ఫ్రీ బస్ వాడు మాట్లాడుతాడు, సీటీ లేకుండా కూర్చోరు, రమ్మా నిలబడుర్రి. ఏమన్నా మీకు పైసలు ఇచ్చి వెళ్ళిపోతుర్రా? మెల్లగరారి ఆగుర్రి, ఆపవు. ఏడవాడితే ఆవిడ ఆపరా నన్ను బస్సు ఆపరట అంటుర్రు. ఓ ఆపరట, ఏమైనా ఆపుతలేము అంటుర్రు. ఉప్పల కాడ రింగు రోడ్ కాడ ఇట్లా ఆపమంటే ఆపనే ఆపరట. పైసలు ఉన్నప్పుడేమో ఏడబడితే ఆడ ఆపిర్రు, ఇప్పుడు ఆపుతలేరట. పెద్ద పెద్దవి ఉన్నా కానీ ఆపుతారట. ఇక చిన్న సాంద్రాలకు బంధువులకు పోయేటోడు ఎట్లా పోతారో ఆపంది. వస్తలేదు నన్ను, మాకు ఏది వస్తలేదు. మీకు అవద్దని చెప్పము, జనాన్ని అంతా అరుచుకో అంతే, ఏం లేదు. ఇల్లు అన్నాడు, ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, ఏమొచ్చింది వేసుకునే కూడా రాలే కదన్నా. మా ఇల్లుని ఇక్కడ పక్కకు ఉంది, మా ఇల్లుని పక్కకు ఉంది, బస్సులో ఇక్కడ. గవర్నమెంట్ ఎట్లుంది? మాకు ఇల్లు లేవు, మేము కిరాయి ఇంట్లో బతుకుతున్నాం. మా కొడుకు హార్ట్ పేషెంట్, నాకు నడుమల నొప్పి దెబ్బ తగిలింది. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తా ఇటుండు వచ్చిండు ఆయన, అసలు ఏం పనే చేస్తలేడు. 6 గ్యారెంటీలు పెట్టిండు. ఏమిటికి బస్సులు ఉత్తగా ఏమిటికి? అవి ఏమన్నా పని చేస్తున్నాయా? ఆ ఉత్తగున్న వాళ్ళు తిరుగుతారు ఈడికాడికి. మాకు ఎవరికి రానే లేదు. మాకు అసలు మా కిరాయి ఇంట్లో బతుకుతున్నాం మేము, తెలుసా? కరెంటు లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు మాకు. రేషన్ కార్డే లేదు మాకు. 2500 లేదు, రొట్టకాయలు లేవు. పింఛన్ పెంచుతాడు, ఆ పింఛన్ కూడా పెంచలేదు. మరి ఏమిటికో మరి అసలు చెప్పడం ఎందుకు, చేయడం ఎందుకైనా? అలా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. ఊర్లో ఏం తక్కువన్నాయా? ఒక్కొక్కరికి పొలాలు తక్కువన్నాయా, పైసలు తక్కువన్నాయా? ఈడ ఉన్నోడిని గరీబోని చూస్తలేడు, ఉన్నోడిని తీసుకుపోయి ఆయనకే పెడుతున్నాడు. చేస్తాడు, గరీబోళ్ళను కోటీశ్వర్లను చేస్తాడు, ఏం చేస్తాడు? ఆయన చుప్ప చేతికిస్తాడు లాస్ట్కు. అవు మరి ఏం చేసిండు? ఏం పథకాలు చేసిండు చెప్పు. గవర్నమెంట్ బస్ ఫ్రీ పెట్టిండు, ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు తిరుగుతున్నాయి బొమ్మలు తిరిగినట్టు. ఇంకా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నాయి. అలా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నాయి. ఒత్తిని పట్టుకొని ఒకటి నాదు అంటే రాదని, దాని మోగన్ బస్ ఉన్నట్టు. అవు మరి ఏమిటికి? నేనే ఎక్తా, నాకేం పని బస్సు ఎక్కడం? నాకు కారు లేదు, చుప్పలేదు. నాకు ఏడికి పోతానా? నేను నడవలేను ఎక్కువ. ఏ గుళ్ళకు ఏడికి పోలేదు ఇది వరకు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎక్కలేదు. ఇంకా ఏం పెంచిండు? అవే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినవే ఉన్నాయి. 4000 ఇస్తాడు, 4000 ఇస్తాడో మరి ఏం చేస్తాడో. వాళ్ళకు తులం బంగారం ఇస్తాడు, నెక్లెస్ చేసేస్తాడు. వాళ్ళకు అదిగా చేసేస్తాడు. 5 తులాలు ఇస్తున్నాను, రోడ్డు క్లీన్ చేపిస్తున్నాడు. మరి సంతలు ఎందుకు తీపిస్తలేడు? అంబులెన్స్ వస్తే జరిపిస్తలేరు సంతలు. రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. కూరగాయల అంగళ్ళు మస్తు బస్సుకి అయిపోయి, ఏదన్నా అర్జెంట్ అవసరం అంబులెన్స్ పోతాడు, ఆగిపోతుంది. మరి అదెందుకు క్లీన్ చేస్తలేడు? మరి ఉత్తా రోడ్డు మీద ఉన్నాని లేపేస్తున్నాడు. ఆడ రోడ్డు మీద ఇండ్లు ఉంటే ఆ ఇండ్లు కూడా కొలగొట్టేస్తున్నాడు. అవి అక్రమం కట్టుకున్నాయి పోనీ. ఇక రోడ్డు మీద ఎవడన్నా బతికేటోడిని కూడా బతకనిస్తలేడు. మరి అంగళ్ళు ఎందుకు తీస్తలేడు? మార్కెట్ ఈ అంగళ్ళతోనే మాకు ఇది అయిపోతుంది. అంగళ్ళతోనే మాకు మార్కెట్ ఇది అయిపోయింది. చేసినాం, అన్ని చేసినాం. రేషన్ కార్డు అప్లై చేసినాం, ఇల్లు కోసం అప్లై చేసినాం, రానే లేదు ఇంకా మాకు.
ఏవి ఇది వరకు పత్తకలేదు. ఇందిరా మిల్లు లేదు, తంద్రా మిల్లు లేదు. ఆ ఉన్నానికే పెడుతున్నాడు తీసుకుపోయి. ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు పైసలు తీసుకుపోయి. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఒక మాటనే నిలబెడుతుండే జర. ఇప్పుడైతే మరి ఏం చేస్తుండో నాకు అర్థమైతలేదు. సంవత్సరమైనా కానీ ఇచ్చేటోళ్ళకి కానీ ఇవ్వాలి కదా లేనోనికి. ఆడ కట్టిన ఇండ్లు అంటే ముడిచిపోతున్నాయి, వందల ఇల్లు. ఏడిచ్చిండు సార్ బాబు, ఇయ్యనే లేదు. ఎవరికి ఇస్తుండో ఏం చేస్తుండో వినిపియాలి. చూపి